పాక్లో జరిగే రెండో విడత చర్చలకు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబఫ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తొలి విడత చర్చల్లో పాల్గొన్న బాగర్నే ఈసారి కూడా పంపాలని ఇరాన్ యోచిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదు. అమెరికాతో చర్చలను వ్యతిరేకిస్తున్న ఐఆర్జీసీ ఉన్నతాధికారులతో బాగర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో పాల్గొనడంపై ఐఆర్జీసీ కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో బాగర్ అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీని నేరుగా కలిసే అవకాశం ఉన్న ఏకైక ఇరాన్ అధికారి వాహిదీ మాత్రమేనని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. మొస్తాబా నిర్ణయాలను ప్రభుత్వ అధికారులకు చేరవేసే వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నాయి. అంతకుముందు చర్చలపై ఎక్స్ వేదికగా స్పందించిన బాగర్ గాలిబాఫ్ బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఇరాన్ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. 2 వారాలుగా సరికొత్త వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచించిన ఇరాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు.